अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भं नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। ప్రియా భగవద్బంధులారా, ఈరోజు మనం భగవద్గీతలో మూడో అధ్యాయం కర్మయోగం గురించి అనుసంధానం చేసుకుంటున్నాం. అధ్యాయం నామం. ఈ అధ్యాయం నందు హితకర్మలను విధిగా ఆచరించవలసిన అవసరమును గురించి అనేక విధములుగా సహేతువుగా నిరూపించబడినది. అట్లే ప్రతి వ్యక్తియు తన వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి విద్యుత్ కర్మలను ఎట్లా చేయవలను, ఎలా చేయవలను, వారిని ఆచరింపకుండటం వలన కలుగు హాని ఏమి, ఆచరించినచో కలుగు ప్రయోజనమేమి, ఏ కర్మలు బంధకారకములు, ఏవి ముక్తి సాధకములు మున్నగగల ఈ విషయములన్నీ సాకల్యంగా వివరంగా చర్చించబడినవి. ఈ విధంగా ఈ అధ్యాయంలో కర్మయోగ విషయంలో ఇతర అధ్యాయాల కంటను అధికంగా విస్తృతంగా వర్ణించబడింది. అట్లే ఇతర విషయములకు సంబంధించిన వివరణ మిక్కిలి సంక్షిప్తంగా చేయబడింది కనుక ఈ అధ్యాయంకు కర్మయోగం అనే పేరు ఏర్పడింది. ముఖ్యాంశాలు 1వ శ్లోకం నుండి 8వ శ్లోకం వరకు జ్ఞానయోగ నిష్కామ కర్మయోగం అనుసరించి ఆసక్తికరముగా మిగతా కర్మాచరణ శ్రేష్టత్వ నిరూపణ చేయబడింది. 9 నుంచి 16 వరకు విజ్ఞాతి కర్మాచరణ ఆవశ్యకత స్థితి నిరూపణ చేయబడింది. 17 నుంచి 24 శ్లోకం వరకు జ్ఞాని భగవానుడు లోక సంగ్రహార్థమై కర్మలను ఆచరించుట. 25వ శ్లోకం నుంచి 35 వరకు అజ్ఞాన జ్ఞాన లక్షణములు రాగద్వేషరహితులై కర్మ ఆచరించుట ప్రేరణ. 36 నుండి 43 శ్లోకం వరకు కామరూప శత్రువు జయించుటకు ఉపాయం చెప్పబడింది. అధ్యాయం సారాంశం ముఖ్యమైన దాంట్లో విషయానికి వస్తే ఇంతవరకు భగవాన్ తెలిపిన విషయంలో తనకు బోధపడిన కారణము ఈ అధ్యాయం నందు మొదటి 1-2 శ్లోకంలో అర్జునుడు తనకు శ్రేయస్కరమైన సాధన మార్గం ఏదో తెలుపమని భగవాన్ ప్రార్థించను. దానికి సమాధానంగా 3వ శ్లోకం 2వ నిష్టను 2 నిష్టను సాంఖ్య కర్మయోగముల గురించి తెలుపుచు 4వ శ్లోకం ఏ నిష్ట ఎందు కర్మాచరణ త్యజింపన అవసరం లేదని భగవంతుడు నొక్కి చెప్పారు. 5వ శ్లోకం క్షణమాత్రమైన మానవుడు కర్మలు చేయకుండా ఉండగాలని తెలిపింది. కేవలం బాహ్యంగా ఇంద్రియ వ్యాపారంలో వ్యవహంపక మానసికంగా విసర్జించిన చేయు మనుష్యుని మిథ్యాచారిగా 6వ శ్లోకంలో పేర్కొంది. 7వ శ్లోకంలో మనస్సు ద్వారా ఇంద్రియములను గ్రహించి అనాసక్త భావంతో ఇంద్రియముల ద్వారా కర్మలను ఆచరించుట గురించి ప్రశంసించాను. 8-9 శ్లోకంలో కర్మ చేయుట కంటే చేయుట శ్రేష్టమని కర్మలను ఆచరింపక శరీర నిర్వహణం కూడా అసంభవన తెలుపుతూ నిస్వార్థ అనాసక్త భావంతో వీత కర్మలు చేయవలసినగా జ్ఞానం. 10 నుండి 12 శ్లోకం వరకు సృష్టికర్త అయిన బ్రహ్మ ఆజ్ఞానుసారం కర్మల అవశ్యంగా ఆచరణీయములేనని పేర్కొంది. యజ్ఞశిష్టానము సర్వపాపమును అసంభజేయననియు యజ్ఞములు చేయని వాడు పాపి అని 13వ శ్లోకం తెలిపింది. 14-15 శ్లోకములందు సృష్టి చక్రం వర్ణించడ సర్వవ్యాపి అయిన పరమేశ్వరుడు యజ్ఞ భూపాద సాధన నిత్య ప్రతిష్ఠుడని పేర్కొంది. ఈ సృష్టి క్రమం అనుసరింపని వారిని 16వ శ్లోకం అధిక్షేపించను. 17-18 శ్లోకంలో ఆత్మజ్ఞాన మహాత్మునకు ఎట్టి కర్తవ్యం ఉండదని, కర్మ చేయటం వల్ల కానీ చేయకుండా వల్ల కానీ అతనికి ఎట్టి ప్రయోజనం ఉండదని తెలిపాను. 19వ శ్లోకంలో ఉపర్యత్తు కారణం వల్ల కర్మాచరణ ఆవశ్యకమని నిరూపించిన నిష్కామ కర్మఫలం పరంప్రాప్తి అని తెలిపి అనాసక్తి భావంతో కర్మలు ఆచరించమని అర్జునుడు మీ భగవానుడు ఆదేశం. పిమ్మట 20వ శ్లోకమున జనకాదులు కర్మాచరణ ద్వారా సిద్ధిని పొందినట్టు ప్రామాణికంగా తెలిపి లోక కళ్యాణం కొరకు కర్మలను ఆచరించుట ఆవశ్యక కర్తవ్యం అని తెలిపింది. శ్రేష్ఠుడైన వారిని ఆచరణ ఉపదేశములు ఇతరుల అనుసరించడం 21వ శ్లోకంలో పేర్కొని 22 నుండి 24వ శ్లోకం వరకు భగవానుడు తననే దృష్టాంతంగా చూపుతూ కర్మాచరణ వల్ల కలుగు లాభములు, కర్మలు చేయకుండా వల్ల కలుగు హాని వివరించింది. 25-26 శ్లోకంలో జ్ఞానైన వాడును లోక కళ్యాణముకై స్వయంగా కర్మలు చేసి ఇతరుల చేత చేసి సముచితంగా పేర్కొంది. 27-28 శ్లోకములందు కర్మల యందు ఆసక్తులైన జనుల కంటే సాంఖ్యయోగ యొక్క విలక్షణత్వం ప్రతిపాదించు 29వ శ్లోకం జ్ఞానం అయిన వాడు సామాన్య మానవుల అపమార్గం పట్టింపురాదని తెలిపింది. ఆశ, మమత, సంతాపములు సర్వదా త్యజించి భగవదర్పణ బుద్ధితో యుద్ధమునాచరణ 30వ శ్లోకంలో భగవానుడు అర్జునుడికి ఆదేశించాడు. 31వ శ్లోకంలో ఆ సిద్ధాంతం అనుసరించి
సద్వాళవులై పురుషులు ముక్తులగుదరని తెలుపుచు దాన్ని అనుసరింపని వారు దోష దర్శనములు పతనమయ్యేదని 32వ శ్లోకంలో వివరించి 33 శ్లోకంలో స్వభావమును అనుసరించి కర్మాచరణం మానవేట మనుష్యులకు సాధ్యమే కాదని తెలుపుచు 34వ శ్లోకం రాగద్వేషం వసు కాకుండా కర్మలను చేయవాలని ప్రోత్సహించింది. పరధర్మముల ఆచరించడం కంటే స్వధర్మాచరణ శ్రేయస్కరమని పరధర్మం భయాపహమని 35వ శ్లోకం పేర్కొంది. 36వ శ్లోకంలో మానవుడు అప్రయత్నంగా ఇచ్చలేకయు దేన్ని ప్రోద్భన ప్రాపకృత్యములు ప్రవృత్తులగుచున్నాడు కృత్యములందుని ప్రవృత్తులగుచున్నాడని అర్జునుడును ప్రశ్నించారు. 37వ శ్లోకంలో కామ శత్రువు సమస్త పాపకార్యం మూల కారణమని తెలుపుచు 38 నుండి 47 శ్లోకం వరకు ఆజ్యాద అవిస్సులతో అగ్నిజ్వాల అధికమై పైగగినట్టు కామం అనుభవించగలది అధికంగా ఉన్నచే చుండినే కానీ ఉపశమింపదనియు ఇది జ్ఞానము కప్పివేయు మహాశత్రువు అని ఇంద్రియ సంయమం ద్వారా ఈ కామం నిగ్రహింపవాలని తెలిపింది. 42వ శ్లోకంలో ఇంద్రియముల కంటే మనస్సు, దానికంటే బుద్ధి, దానికంటే ఆత్మ మిక్కిలి శ్రేష్టమని తెలుగుచు 43వ శ్లోకం బుద్ధి ద్వారా మనస్సును గ్రహించి ఈ కామరూప శత్రువు రూప పాపమని ఆదేశించి భగవానుడి అధ్యాయం గురించింది. సంబంధమైన 2వ అధ్యాయం భగవాన్ మనోశోచం త్వం 2వ అధ్యాయం 11వ శ్లోకంలో ప్రారంభించి దేహి నిత్యమవధ్యాయం 2:30 వరకు ఆత్మతత్వం నిరూపించడం సాంఖ్యయోగం ప్రతిపాదించడం పిమ్మట బుద్ధి వియోగిత్వమాం శృణం 2వ అధ్యాయం 39 నుండి తదాయోగమావాప్స్యసి 2వ అధ్యాయం 53 వరకు సమత్వ బుద్ధి కర్మయోగమును వర్ణించింది. పిదప 54వ శ్లోకం అధ్యాయ సమాప్తి వరకు అర్జునుడి ప్రశ్నను అనుసరించి భగవానుడు సమబుద్ధి రూప కర్మయోగం ద్వారా పరమేశ్వర ప్రాప్తిని స్థితప్రజ్ఞులైన సిద్ధ పురుషుల లక్షణాలు ఆచరణం మహత్యమును ప్రతిపాదించింది. అచ్చట కర్మయోగ మహత్యము గురించి తెలుపుచు 47-48 శ్లోకంలో ఎందుకు భగవానుడు కర్మయోగ స్వరూపం తెలిపి కర్మలను ఆచరింపమని అర్జునుడితో పలికింది. 49వ శ్లోకం సమబుద్ధి రూప కర్మయోగము గడను సకామ కర్మ యొక్క స్థానం నిమ్నమైనదని తెలిపింది. 50వ శ్లోకం నందు సమబుద్ధియుక్తుడైన పురుషుని ప్రశంసించు కర్మయోగ స్థితుడు కమ్మని అర్జునుడు నీ ఆదేశించింది. 51వ శ్లోకంలో సమబుద్ధియుక్తుడైన జ్ఞానైన వానికి అనామయ పదప్రాప్తి కలుగునని తెలిపింది. భగవాను విశదపరిచిన విషయములు యథార్థ స్వరూపములు అర్జునుడు స్పష్టంగా సమగ్రంగా గ్రహింపలేకపోయాడు. బుద్ధి అను శబ్దజ్ఞానం అను అర్థం గ్రహించను అతను భ్రమకులోనే భగవాన్ మాటలో కర్మకర్మలను జ్ఞానమే శ్రేష్టమైన అతనికి తోచాడు. ఆ మాటలకు అతని అస్పష్టంగా కలగాపులగముగా కనపడను. అందువల్ల ఆ విషయం స్పష్టంగా తెలుసుకుంటూ తనకు ఏది శ్రేయస్కరమో నిజమో ఆ ఎరింగుటకు అర్జునుడు భగవాన్ని ప్రశ్నిస్తున్నాడు. శ్రీకాంతాయ కళ్యాణధేనం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్ర మహనీయగుణాబ్ధే చక్రవర్తనూజా సార్వభౌమాయ మంగళం మంగళం నారసింహాయ మంగళం గుణసుందవే మంగళానాం నివాసాయ యాదాద్రీసాయ మంగళం. స్వస్తి జయ శ్రీ మంగళాశాసన పరమదాచార్య పురోగమయ సర్వైస్య పూర్వైరాచార్యే సకృపాయా హస్తు మంగళం. స్వస్తి జయ శ్రీరామ్.